హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ డ్రామాని తీసుకొచ్చాను. ఇది చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ సూయిన్ చూపిస్తారు. ఆమెకి తన పేరెంట్స్ ఒక పర్సన్ తో ఫోర్స్డ్ మ్యారేజ్ అరేంజ్ చేసి ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఆ పారిపోయే ప్రాసెస్ లో అక్కడ ఏదో క్యాబ్ ఉండడంతో అది ఎక్కి ప్లీజ్ తొందరగా నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని బ్రతిమలాడుకుంటుంది. కానీ ఆ డ్రైవర్ విధవ ఈమె ఒక్కతే ఉందని అబ్జర్వ్ చేసి ఫోర్స్ చేస్తూ ఉంటే సూయి ఒక్కదమ్మ అతన్ని తంతుంది. దాంతో అతను కార్ నుంచి బయటపడతాడు. అతను అమ్మ అబ్బా అని ఏడుస్తూ ఉంటే సూయి బయటకొచ్చి అయ్యో సారీ అండి, మీకు నొప్పిగా ఉందా, నన్ను క్షమించండి, మీరు నా మీద ఫోర్స్ చేస్తున్నారు కదా అందుకే కొట్టాల్సి వచ్చింది, కానీ ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఇంకా కొట్టాలి కాబట్టి మిమ్మల్ని కొడుతున్నాను, ఏమనుకోకండి అని ఇంకో 4 దండి పోతుంది మంచిగా. కానీ ఈ డ్రైవర్ మాత్రం ఆమె వెనకాలే పడతాడు. అదే టైంలో ఇంకో పక్క మనకి మన డ్రామా హీరో అయిన జియాంగ్ ని చూపిస్తారు. తన గాడ్స్ అండ్ సెక్రటరీతో కలిసి కంపెనీ నుంచి బయటకు వస్తూ ఉంటాడా. అప్పుడే అసిస్టెంట్ సార్ మీ ఫ్యామిలీ మీకోసం ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేశారు అని చెప్తాడు. ఇంతలో సూయి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరైనా నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి అని అరుస్తూ అక్కడే ఎదురుగా జియాంగ్ ఉండగానే అతని దగ్గరికి వెళ్లి నన్ను మా పేరెంట్స్ ఫోర్స్ గా పెళ్లి చేస్తున్నారు, ప్లీజ్ మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా, పోలీసులకి కాల్ చేయాలి, నా ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయింది, పైగా నా వెనకాల ఒక రౌడీ వెధవ కూడా పడుతున్నాడు అని చెప్తుంటే అది విన్న అసిస్టెంట్ మా సార్ గారిని ఇంప్రెస్ చేయడానికి కొత్త అమ్మాయి వచ్చింది, మిస్టర్ జియాంగ్ గారికి అమ్మాయిలంటే అస్సలు పడదు, అతనికి దూరంగా ఉండాలని వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని కొనుక్కుంటూ ఉంటే అప్పుడు జియాంగ్ మాత్రం సూయిని నిజంగా నీ వెనక ఎవరు పడ్డారు అని అడిగితే ఆ డ్రైవర్ గాడు అక్కడికి వచ్చి ఎవరు మీరు, ఈ అమ్మాయి నా వైఫ్, ఇది మా ఇద్దరి మధ్య మ్యాటర్ అని అంటే జియాంగ్ డౌట్ గా అతను చెప్పేది నిజమేనా అని అడిగితే సూయి అస్సలు కాదు సార్, నాకైతే ఇతను ఎవరో కూడా తెలీదు అని ఏడుస్తూ అంటే వెంటనే జియాంగ్ తన సెక్రటరీకి ఆర్డర్ ఇస్తాడు. దాంతో గాడ్స్ అతన్ని పట్టుకుని తీసుకెళ్తారు. ఆ తర్వాత ఈమెకి బాగా డ్రగ్ ఇచ్చుంటారు కదా, సో ఎలాగో అయిపోవడంతో కింద పడిపోబోతుంది. జియాంగ్ ఆమెను పట్టుకుని తన కార్ లో కూర్చోబెట్టుకుని వాటర్ ఇస్తాడు. ఫస్ట్ ఆమె పేరు అడుగుతాడు. ఆమె నా పేరు సూయి అని చెప్పడంతో అతని కార్డు ఇస్తూ నేను టాన్ గ్రూప్ కంపెనీ సీఈఓ మిస్టర్ జియాంగ్ తాన్ అని పరిచయం చేసుకుంటాడు. ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే ఈ కార్డ్ లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వు అని చెప్తాడా. బట్ సూయి మీద మాత్రం ఆ డ్రగ్ ఎఫెక్ట్ బాగా స్టార్ట్ అయ్యి నేను ఇప్పుడు ఎలాగైనా నన్ను నేను కాపాడుకోవాలి, ఇతనేమో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నాకు తెలిసి ఒక పర్ఫెక్ట్ కిస్సర్ అవుతాడు అని బాధపడుతూ అనుకుంటూనే అతనికి సడన్ గా కిస్ చేస్తుంది. మనోడు షాక్, కళ్ళు తేలేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చూసేసరికి ఇద్దరు ఒక హోటల్ రూమ్ లో ఉంటారు. ఆమె డ్రెస్ కూడా చేంజ్ చేసి ఉంటుంది. టేబుల్ మీద జియాంగ్ కార్డ్ కనిపిస్తుంది. అప్పుడు ఆమెకు నిన్న రాత్రి తను అతన్ని కిస్ చేసిన విషయం ఎవ్రీథింగ్ గుర్తుకొస్తుంది. ఒక స్ట్రేంజర్ తో నైట్ స్పెండ్ చేశానని ఒకటే టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఒక కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే అవతల నుంచి ఒక పర్సన్, అతని పేరు షాంగ్ అన్నమాట. అతను గట్టిగా అరుస్తూ ఎక్కడున్నావు, నిన్న రాత్రి పారిపోవడానికి నీకెంత ధైర్యం, వేరే పర్సన్ వెతుక్కోవడానికైనా నేను కాలేజ్ కి పంపించింది అని గట్టి గట్టిగా తిడుతుంటాడు. ఆ పర్సన్ ఫేస్ కూడా చూపించారనమాట. సూయికి చాలా భయం అయిపోయి కాల్ కట్ చేసి ఈ షాంగ్ ఫ్యామిలీ వారసుడు మిస్టర్ షాంగ్ నన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటాడు, ఏం జరిగినా సరే నేను అతనితో ఫోర్స్డ్ మ్యారేజ్ చేసుకోను, అసలు అతను అంటేనే నాకు అసహ్యం అని అనుకుంటుంది. ఇంకో పక్క జియాంగ్ దగ్గరకు వచ్చిన సెక్రటరీ మిస్ సూయి ఆల్రెడీ హోటల్ నుంచి వెళ్లిపోయిందని చెప్తాడు. నిన్న రాత్రి పట్టుకున్న వాడిని హ్యాండిల్ చేసావా అని జియాంగ్ అడిగితే అవును సార్, పోలీస్ స్టేషన్ కి పంపించాను అని అంటాడు. అప్పుడే జియాంగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేసి ఉంటుంది. సో మనోడు అది క్యాన్సిల్ చేయమని సెక్రటరీకి చెప్తాడు. అలా ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ చేయమని చెప్పగానే సెక్రటరీ షాక్ అయ్యి బాస్ మీకు ఆ మిస్ సూయి మీద ఏమైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందా అని అడిగితే జియాంగ్ గుర్రుమని చూసేసరికి సెక్రటరీ నోరు మూసుకొని చిచి బాస్ కి ఇలాంటి అమ్మాయిలంటే ఇష్టమా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అనుకుంటాడు. ఇక సూయి తన ఇంటికి వచ్చి జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ త్వరగా ఒక పార్ట్ టైం జాబ్ వెతుక్కోవాలి అనుకుంటూ వెతుకుతూ ఉన్నప్పుడు ఆమెకి సడన్ గా వామిటింగ్స్ వస్తాయి. ఒక వామిటింగ్ రాగానే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మేడం గారు ఏం చేస్తారో తెలుసా, ఆన్లైన్ లో సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసిన ఎమ్మటే 1 మంత్ పీరియడ్ రాకపోతే ప్రెగ్నెంట్ అని ఉండడంతో ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. అదే టైంలో ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వస్తుంది. అది విని ఆమె చాలా ఎక్సైట్ అవుతూ విలేజ్ లో ఉన్నప్పుడు జాబ్ చేస్తే జస్ట్ 1200 వచ్చేవి, కానీ సిటీలో జాబ్ కి వెళ్తే 8000 ఇస్తున్నారు, నా ఖర్చులు కాలేజ్ లో ఫీజు కోసం ఈ జాబ్ ఎలాగైనా సంపాదించాలి అని ఇంటర్వ్యూ కోసం అక్కడికి వెళ్తుంది. సూయి లేచి నిలబడగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, చాలా హాట్ గా ఉంది, ఫిగర్ కూడా సూపర్ గా ఉంది, బాడీలో ఏ పార్ట్ లో ఎటువంటి లోపం లేదు అని ఒకటే పొగుడుతూ. అది విన్న సూయికి వాళ్ళ విలేజ్ లో చదువుకున్న కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి. తను చదువుకున్న రోజులో ఆమె ఫిగర్ ని చాలా డిగ్రేడ్ చేసేవారు, ఆమె చెస్ట్ సైజ్ చిన్నగా ఉందని, పేరెంట్స్ తప్పు చేసి ఒక అమ్మాయిని కన్నారని, ఇలా చాలా రకాలుగా మాట్లాడుకోవడం వల్ల ఆమె చాలా బుల్లింగ్ కి గురై ఉంటుంది. అది ప్రెసెంట్ లో గుర్తు చేసుకుని ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు, నా ఫ్రెండ్ షూ చెప్పింది కరెక్టే అని కాన్ఫిడెంట్ గా తలెత్తుకుని ఇంటర్వ్యూకి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో జియాంగ్ బిజినెస్ మీటింగ్ కోసం ఒక హోటల్ కి వస్తాడు. అదే హోటల్ ఇప్పుడు మన హీరోయిన్ గారు స్టాఫ్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తూ ఉంటుంది. మిస్టర్ జియాంగ్ కంపెనీకి వస్తున్నారని ఆ మేనేజర్ టీం
మొత్తానికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మిస్టర్ జియాంగ్ చాలా పవర్ఫుల్ పర్సన్. అతని గురించి మీరు ఎలాంటి బ్యాడ్ ఉద్దేశాలు పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తున్నప్పుడే మనోడు బాడీ గార్డ్స్ తో ఎంటర్ అవుతాడు. దూరం నుంచి ఉన్న సూయిని చూసి జాబ్ వచ్చిందా ఈమెకి, అందుకేనేమో ఫేస్ లో స్మైల్ కనిపిస్తుంది అనుకొని వెళ్ళిపోతాడా. అదే టైంలో జియాంగ్ ఆమెను చూసాడని ఆమె కొంచెం నెర్వస్ అవుతూ తన స్టమక్ పట్టుకొని నేను ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ గురించి అతనికి చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరినీ డిస్పర్స్ అని చెప్పగానే సూయి మాత్రం అక్కడే నిలబడి సూపర్వైజర్ తో అడుగుతుంది, సార్ నాకు మీ హెల్ప్ కావాలి అని అంటే అతను సరే నాతో రా అని అంటాడు. ఇంకో పక్క జియాంగ్ తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తాడు. అతని ఫ్రెండ్స్ రేయ్ నీ అరేంజ్ మ్యారేజ్ పోస్ట్ పోన్ అయిందని విన్నాం అని అంటే ఒక ఫ్రెండ్ ఆగు నీ పెళ్లి ఫ్యూచర్ ఎలా ఉందో ఇప్పుడే చూస్తా అని కార్డ్స్ చెక్ చేసి అరే వా నీ లైఫ్ లో రొమాంటిక్ స్టోరీ స్టార్ట్ కాబోతుంది, ఖచ్చితంగా నువ్వు ఒక అమ్మాయిని కలిసావు కదా అని అంటే అప్పుడు జియాంగ్ వాళ్ళిద్దరు రొమాంటిక్ గా కిస్ చేసుకున్న సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకుంటాడు. జియాంగ్ లైఫ్ లో రొమాన్స్ ఏంట్రా కొంచెం సరిగ్గా చూసి చెప్పు అని అంటే జియాంగ్ ఇమ్మీడియట్ గా కొంచెం నెర్వస్ అయిపోయి నీ సోది కబుర్లు చెప్పడానిక నన్ను పిలిచింది, నేను వెళ్తున్నా అని అంటాడు. ఫ్రెండ్ ఏమో ఇప్పుడే కదరా వచ్చింది ఎక్కడికి అంత అర్జెంట్ గా అని వాళ్ళు అడిగితే డేట్ కి వెళ్తున్నా అని షాక్ ఇస్తాడు. ఇంకొక సూయి మేనేజర్ ఆఫీస్ కి వచ్చి హెల్ప్ అడుగుతుంది. నేను మిస్టర్ జియాంగ్ ని కలవాలి సార్, ప్లీజ్ నన్ను ఆయన రూమ్ కి తీసుకెళ్తారా అని అంటే మేనేజర్ ఓహో నువ్వు మిస్టర్ జియాంగ్ ని కలవాలా, అది కూడా నేనే చేయాలా, అదేం నాకు పెద్ద పని కాదు, కానీ దానివల్ల నాకేంటి లాభం అని కొంచెం మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంటే సూయి భయపడి అంటే మీ ఉద్దేశం ఏంటి అని అంటే అతను చెప్పింది మూసుకొని వింటే నీకే మంచిది, ఇక్కడ నాతో ఈజీగా ఉంటేనే నీకు జాబ్ ఇప్పిస్తా అని అంటాడు. ఆమె భయపడుతూ లేదు సార్ నాకేం మీ హెల్ప్ అవసరం లేదు అని వెళ్ళబోతుంటే ఆ మేనేజర్ ఎక్కువ ఇన్నోసెంట్ గా యాక్ట్ చేయకు అని ఆమెను పట్టుకొని మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. సూయి అరుస్తున్న టైంలోనే జియాంగ్ తన సెక్రటరీతో కలిసి ఆ దారిలో వెళ్తూ ఆమె వాయిస్ విని గుర్తుపడతాడు, ఇది ఆమె వాయిసే కదా అని ఇమ్మీడియట్ గా అక్కడికి బయలుదేరతాడు. ఈ మేనేజర్ ఏమో ఆమె మీద చెయ్యి లేపబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి అతను లోపలికొచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తుంటే సూయి ఇమ్మీడియట్ గా లేచి పరిగెత్తుకెళ్లి అతను చెయ్యి పట్టుకుని మిస్టర్ జియాంగ్ ఇతను నన్ను బుల్లి చేస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తుంది. కానీ తీరా చూస్తే అక్కడ సూపర్వైజర్ గారి ముఖం నిండా దెబ్బలు తగిలుంటాయి. అది సూయి అని చిత్తకు కొట్టిన దెబ్బలు. మనోడు షాక్ అవుతాడు, ఇది పిత్త పరిగలా ఉంది ఇతన్ని ఎలా కొట్టిందా అని. ఆ మేనేజర్ ఏమో సార్ ఈ అమ్మాయి చూడడానికి చాలా డెలికేట్ గా ఉంది కానీ చాలా రూత్లెస్ అండ్ స్ట్రాంగ్ సార్ అని ఏడుస్తూ చెప్తుంటే మనోడు ఆమె వైపు ఒక లుక్ ఇయ్యగానే ఆమె ఏం తెలియని ఎల్లిపాయలాగా ఇన్నోసెంట్ ఫేస్ పెడుతుంది. మేనేజర్ కి ఇంకా బుద్ధి చెప్పడానికి సెక్రటరీని అక్కడే వదిలేసి సూయిని తీసుకుని బయటకు వచ్చేస్తాడా. కార్లో కూర్చున్నాక సూయి జియాంగ్ కి థ్యాంక్స్ చెప్తుంది. కొంచెం టెన్షన్ పడుతూ నెర్వస్ అవుతూనే మిస్టర్ జియాంగ్ ఆ నైట్ నేను ప్రెగ్నెంట్ అయ్యానేమోనని అనిపిస్తోంది అని అంటే అతను షాక్ అవుతున్నాడో లేదో అర్థం కావట్లేదు కానీ ఏం ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వలేదు. బట్ ఆ నైటా నువ్వు షోరా అని అంటే సూయి షోర్ అనగానే అతను కాసేపు ఆలోచించి సరే అయితే మనం మ్యారేజ్ చేసుకుందాం, ఎలాగో మా ఇంట్లో నాకు అరేంజ్ మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు కానీ నాకు ఆ అమ్మాయిపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు, బిజినెస్ మ్యారేజ్ అంటే అస్సలే ఇష్టం లేదు అని అంటే సూయి అంటే మీలాంటి బలిసినోళ్ళని కూడా పెళ్లికి ఫోర్స్ చేస్తారా అని అడిగి మిస్టర్ జియాంగ్ మీ ముఖం చూస్తే తెలియట్లేదు కానీ మీ వయసు ఎంత అని అడిగేసరికి మనోడు కొంచెం సీరియస్ ఫేస్ పెట్టి 30 అని చెప్తాడు. ఆమె షాక్ అయ్యి 30యా మిమ్మల్ని చూస్తే అసలు అలా లేరు, మీకు చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి, నేనేమో ఒక ఫ్రెషర్ ని, గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాలేదు, బట్ ఈ పెళ్లి అనేది చాలా ఎర్లీగా అనిపిస్తుంది అని అంటే జియాంగ్ ఆమె గుర్తు చేస్తూ నువ్వు పెళ్లి నుంచి పారిపోయావు కదా ఒకసారి ఆలోచించు, నీ ఫ్యామిలీ ఏదో ఒక రోజు నిన్ను వెతికి పట్టుకొని నీకు ఇష్టం లేని పర్సన్ తోనే పెళ్లి చేస్తారు, లైఫ్ లాంగ్ అతనితోనే ఉండాల్సి వస్తుంది, మరి అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్నెవరు ఫోర్స్ చేయలేరు, పైగా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నీ ప్రాబ్లమ్స్ అన్ని నేను హ్యాండిల్ చేస్తాను, పై చదువుల కోసం అబ్రాడ్ వెళ్తానన్నా కూడా నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, దానికి బదులుగా మా ఫ్యామిలీని డీల్ చేయడంలో ఒక వైఫ్ గా నాతో పాటు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తే చాలు అని అంటే సూయికి ఒక్క క్షణం ఆ మిస్టర్ షాన్ అనే పర్సన్ గుర్తొస్తాడు. అతని చేతిలో కర్ర పట్టుకొని ఫోన్ లో సూయితో గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటాడు, నిన్ను కాలేజ్ కి పంపించింది అబ్బాయిలతో మాట్లాడడానికి కాదు అని వార్నింగ్ ఇస్తుంది గుర్తు చేసుకుని భయపడి ఈ టైంలో నేను మిస్టర్ జియాంగ్ ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్, పైగా కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా ఇది సేఫ్ అని ఇమ్మీడియట్ గా ఓకే చెప్తుంది. జియాంగ్ వాచ్ చూసుకొని సరే ఇంకా టైం ఉంది సో వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే ఆమె కొంచెం నెర్వస్ అవుతుంటే నీకేమైనా ప్రాబ్లమా అని అంటే ఆమె నేను ఫస్ట్ నా నేమ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే అతను అవునా కొత్త నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నావు అని అంటే ఆమె ఒక పేరు చెప్తుంది. దాంతో అతను సరే నేను అరేంజ్మెంట్ చేస్తాను అని అంటాడు. యాక్చువల్ గా ఈమె ప్లాన్ ఏంటంటే ఆమె నేమ్ తో ఎవరు తను కనుక్కోకూడదని ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్ ఫస్ట్ జియాంగ్ రిపోర్ట్స్ ఇవ్వగానే అతను సూయికిచ్చి చూడు నా రిపోర్ట్స్ ఇవన్నీ, నేను ఫుల్ ఫిట్ గా ఉన్నాను, నా స్పర్మ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది, నువ్వు వరి అవ్వాల్సిన
అవసరం లేదు అని అంటాడా. నెక్స్ట్ ఈమె రిపోర్ట్ వస్తుంది. ఈమె రిపోర్ట్ చూడగానే అందులో ప్రెగ్నెన్సీ కాదని ఉంటుంది. మేడం గారి దెబ్బకి షాక్ అయ్యి, మిస్టర్ జియాంగ్ నేను ప్రెగ్నెంట్ కాదు, మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. మనోడు ఒక స్మైల్ ఇవ్వగానే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా సూయిని హోటల్ తీసుకొచ్చాక జియాంగ్ ఒక ఫీమేల్ డాక్టర్ ని అరేంజ్ చేసి మరి ఆమె ఫోన్ చార్జ్ చేసి తన బిజినెస్ కార్డ్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతాడు. జియాంగ్ ప్రెసెంట్ లో నవ్వుతూ, నీకోకే అయితే పెళ్లి తర్వాత అయినా పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే సూయి టెన్షన్ తో, అయ్యో నా ఉద్దేశం అది కాదు, నాకు వామిటింగ్స్ అయ్యి ఒంట్లో బాగాలేకపోయేసరికి అలా అనుకున్నాను, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను అని ఒక బొప్పి ముఖం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే డాక్టర్ మధ్యలోకి వచ్చి నవ్వుతూ, నువ్వేదో తప్పుడు తినుంటావు, దాని వల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, ఈ మధ్య ఇది ఎక్కువ అవుతుందిలే అని చెప్తుంది. ఆ తర్వాత జియాంగ్ సూయి కోసం న్యూ నేమ్ ఐడి కూడా రెడీ చేసి పెట్టుంచుతాడు. ఆమె చాలా హ్యాపీగా థ్యాంక్స్ చెప్తే, జియాంగ్ పద ఇప్పుడు సివిల్ అఫైర్స్ ఆఫీస్ కి వెళ్దాం అని ఇద్దరు ఆఫీస్ కి వెళ్లి ఫొటోస్ దిగుతుంటారా. కొంచెం దూరంగా నిలబడేసరికి మనోడు ఆమె నడుం పట్టుకుని ఒక్కసారిగా దగ్గరకు లాక్కొని ఫోటో దిగి పెళ్లి చేసుకుని బయటకు వస్తాడు. పెళ్లి చేసుకున్నాక సర్టిఫికేట్ తీసుకొని మరి ఇది నా దగ్గర ఉంచుకుంటాను, పద నీ హాస్టల్ కి వెళ్లి లగేజ్ తీసుకుందాం అని అంటే సూయి, అంటే ఇప్పుడు నేను మీ ఇంట్లో ఉండాలా అని అడిగితే జియాంగ్, అఫ్ కోర్స్ ఉండాలి, పెళ్ళైంది కదా అని అంటే ఆమె కొంచెం నర్వస్ అవుతుంది. జియాంగ్ ఆమెకు నచ్చ చెప్తూ, నా దగ్గర ఉంటే నీకు బాడీ గార్డ్స్ ఉంటారు, నిన్నెవరూ వెతకలేరు, సేఫ్ గా ఉంటావు అని గుర్తు చేస్తే సూయి ఏదో వద్దని చెప్పబోతుంటే మనోడు మధ్యలో, మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి నువ్వు నాతో కంపల్సరీగా కోఆపరేట్ చేయాల్సి వస్తుంది, నేను నా హస్బెండ్ గా నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నెరవేరుస్తాను అని గుర్తు చేస్తే సూయి, అంటే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది సేమ్ షార్ట్ డ్రామాస్ లో జరిగినట్టే కదా, సో మేమిద్దరం ఒకరి లైఫ్ లో ఒకరం జోక్యం చేసుకోకూడదు, కానీ లాస్ట్ లో మాత్రం రొమాన్స్ చేసుకుంటాం అని ఆలోచిస్తుంటే అసిస్టెంట్ మాత్రం మనసులో ఇదంతా చూస్తూ, వామ్మో ఈ మిసెస్ జియాంగ్ పులి బోన్ లోకి వచ్చి పడుతుంది, నెక్స్ట్ ఏమవుతుందో ఏమో అని టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత సూయి గార్డ్స్ తో కలిసి తన హాస్టల్ రూమ్ కి వచ్చి, ఇది చాలా చిన్న రూమ్ అండి, నేను ప్యాక్ చేసుకుంటానులే అని అంటే అసిస్టెంట్, మీరేం వరీ అవ్వకండి మేడం, గాడ్స్ అప్ అని చూసుకుంటారు అని చెప్తాడు. అప్పుడే సూయి ఫ్రెండ్ షూ కాల్ చేసి ఒక్కటే తిడుతుంది, ఏయ్ నీకెంత ధైర్యమే, మా అన్నయ్యతో పెళ్లి నుంచి పారిపోయావా, నీకంత చెడ్డవాడిగా కనిపిస్తున్నాడా, చిన్నప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా నా అన్నయ్య కదని నీ పక్కన నిలబడింది, తిండి నుంచి బట్టల వరకు ప్రతిదీ ఆయన చూసుకున్నాడు, నువ్వు బుల్లి అయితుంటే ప్రతిసారి ఆయనే వచ్చి కాపాడాడు, ఇప్పుడెలా ఇలా చేస్తావు అని అరుస్తుంటే అది విన్న సూయికి పాస్ట్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా ఈమె బెస్ట్ ఫ్రెండ్ అయిన షూ బ్రదర్ అయిన మిస్టర్ షాన్ వీళ్ళ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని డిమాండ్ చేసుంటాడు తననిచ్చి పెళ్లి చేయమని. సూయి అసలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్న ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ప్లీజ్ అమ్మా ఈ పెళ్లి కొప్పుకో, షాన్ మనకు చిన్నప్పటి నుంచి చాలా హెల్ప్ చేశాడు, పైగా అతను నీ వల్లే కదా డిజేబుల్ అయ్యాడు, కాబట్టి అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే అని ఫోర్స్ చేస్తుంటారు. వాళ్ళు కాళ్ళపై పడి ఏడుస్తూ, మేము నిన్ను పెంచి పెద్ద చేశాం, అతని సపోర్ట్ లేకపోతే మన ఫ్యామిలీ రోడ్డున పడుతుంది అని వేడుకునేవారు. వాళ్ళ ఏడుపును చూసి సూయి మాత్రం ఫైనల్ గా పెళ్లి కొప్పుకుంటుంది. అది చూసిన షాన్ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. ప్రెసెంట్ లో ఫోన్ లో షూ, నువ్వెక్కడున్నావో చెప్పు, సిటీలో నిన్నెవరైనా ఈజీగా పిచ్చిదాన్ని చేస్తారు అని అంటే సూయి, నువ్వేం టెన్షన్ పడకు, నేను బానే ఉన్నాను అని చెప్తే షూ గట్టిగా అరుస్తూ, నువ్వు అసలు నన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నావా, నాకు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నా సరే నీ గురించి ఆలోచిస్తున్నా, తొందరగా ఎక్కడున్నావో చెప్పు అని అరుస్తూ అడుగుతుంటే ఇంతలో జియాంగ్ సెక్రటరీ వచ్చి, మేడం లగేజ్ ప్యాక్ అంతా అయిపోయింది అని అంటాడు. సూయి టెన్షన్ పడి, నాకు పనుంది షూ, నువ్వు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయి అని చెప్పి కాల్ కట్ చేయగానే ఆమె టెన్షన్ పడుతుంది. పక్కనే షూ వాళ్ళ అన్నయ్య షాన్ కూడా ఉంటాడనమాట. ఆ కాల్ విని షూతో అడుగుతాడు, ఎవరో తన్ని మేడం అంటున్నారు, అంటే తను ఇంకొకరిని పెళ్లి చేసుకుందా అని ఆమె ఫోటో పట్టుకొని కోపంగా అడుగుతుంటే షూ, అన్నయ్య నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఆ పల్లెటూరు దాన్ని నువ్వు తప్ప ఇంకెవరు ఇష్టపడతారు అని అంటే షూ ఆమెకి డబ్బులు ఇస్తూ, పెళ్లి వెంటనే తను ఎక్కడుందో వెతికి తీసుకురా, ఎలాగైనా నాకు తను కావాలి అని ఆమె ఫోటో చూస్తూ, నువ్వు నా నుంచి ఎక్కడికి పారిపోలేవు అని అనుకుంటాడు. షూ, అన్నయ్య అంత తొందర ఏంటి, నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వగానే తను కాలేజ్ కి వస్తుంది కదా, దానికంటే ముందు ఆ మిస్టర్ జియాంగ్ తో అంటే మన డ్రామా హీరోతో మిస్ అయిన నా బ్లైండ్ డేట్ ని మళ్ళీ ప్లాన్ చేయన్నయ్యా అని అడుగుతుంది. కట్ చేస్తే ఇంకో పక్క జియాంగ్ మీటింగ్ లో ఉండి తన నైట్ స్కెడ్యూల్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు, ఎందుకంటే పెళ్ళైంది కదా, ఫస్ట్ నైట్ కదా. ఇక్కడ సెక్రటరీ సూయిని జియాంగ్ ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ హౌస్ కీపర్ ఆంటీ ఆమెకి విష్ చేస్తుంది. సెక్రటరీ ఏమో, మేడం మీకు ఇల్లు నచ్చకపోతే చెప్పండి, బాస్ మీకోసం వేరే విల్లా తీసుకుంటానన్నారు అని చెప్తే సూయి, మిస్టర్ జియాంగ్ ఇక్కడ ఉండరా అని అడిగితే, ఉంటారండి, మీతో కలిసి ఇక్కడ ఉండాలనే కదా ఆయన ప్లాన్, పైగా ఆయనకి ఈ పెళ్లి మ్యాటర్ పబ్లిక్ చేయడం ఇష్టం లేదు, ఎంత తక్కువ మందికి తెలిస్తే
చేస్తే అంత మంచిది, ఎవరికీ చెప్పకండి అని అంటే సూయి అలాగే నేను ఎవ్వరికీ చెప్పను, ఇది మన ఇద్దరి మధ్య సీక్రెట్ అని మాటిస్తుంది. సెక్రటరీ జియాంగ్ ఇచ్చిన క్రెడిట్ కార్డ్ ఇంకా కాంట్రాక్ట్ పేపర్స్ ఆమెకి ఇస్తాడు. అందులో ఏముంటుంది, రోజుకి 1 లక్ష, నెలకి 30 lakhs ఖర్చు పెట్టాలని చూసి షాక్ అవుతుంది. ఏంటి డౌట్ వచ్చి ఈ మిస్టర్ జియాంగ్ నన్ను ఏమన్నా అమ్మేయాలని చూస్తున్నారా అని సెక్రటరీకి అడిగితే తను నవ్వి, ఇది మీ హస్బెండ్ మీకు ఇచ్చే రెస్పెక్ట్ మేడం, మీరు హ్యాపీగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, అందుకే మీ హోటల్ జాబ్ కూడా మానిపించారు అని అంటాడు. ఆ కాంట్రాక్ట్ లో ఇంకో పాయింట్ ఉంటుందన్నమాట. అదేముంటుందంటే మ్యారిటల్ లైఫ్ లో జరిగే ప్రాసెస్ ని డైలీ వన్స్ అయినా ఫుల్ఫిల్ చేయాలని ఉంటుంది. అది చూసి అంటే నేను ఇతనితో డైలీ ఫిజికల్ రిలేషన్ కూడా పెట్టుకోవాలా అని టెన్షన్ తో పైకి చెప్పడంతో అందరూ అది విని సైలెంట్ అయిపోతారు. తర్వాత సూయి ఇంటర్నెట్ లో దాని గురించి సెర్చ్ చేస్తుంది. అదేం చెప్తుందంటే ఆబ్వియస్లీ పెళ్ళైన తర్వాత మొగుడు పిల్లలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్తుంది. అది చూసి ఈమె చాలా నెర్వస్ అయిపోతుంటే అప్పుడే మన హీరో గారు వస్తారు. ఆమె సెర్చ్ చేస్తుందని వెనక నుండి స్లోగా వచ్చి నిలబడితే ఈమె టెన్షన్ తో లేచి ఫోన్ దాచుకుంటుంది. ఏం చేస్తున్నావు ఫోన్ లో అని అడిగితే అది మీరిచ్చిన కొత్త ఫోన్ చూస్తున్నానండి అని అంటే జియాంగ్ సరేలే పద రీచార్ట్ లో యాడ్ చేసుకుందాం అని తన ఐడి షేర్ చేస్తాడు. ఆ తర్వాత జియాంగ్ రూమ్ కి వచ్చి చూసేసరికి సూయి షవర్ చేయడానికి వెళ్తుంది కదా, అది ఆమె షాడో చూసి అబ్జర్వ్ చేసి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే జియాంగ్ ఫ్రెండ్ వీడియో కాల్ చేసి రేయ్ నాకు తెలుసురా నీకు కన్ఫర్మ్ గా ఎవరో ఒకటి దొరికింది, అందుకే పెళ్లి పోస్ట్ పోన్ చేసావు అని అంటున్నప్పుడే సూయి బయటికి రావడం చూసి కాల్ కట్ చేసి సరే నేను కూడా షవర్ చేసి వస్తాను అని వెళ్తాడు. జియాంగ్ తిరిగి వచ్చేసరికి సూయి భయంతో బ్లాంకెట్ మొత్తం కప్పుకు నెర్వస్ గా ఉంటుంది. ఫేస్ కవర్ చేసుకుంటూ ఉంటే మనోడు బెడ్ మీద పడుకుంటూ ఏంటి ఇంకా పడుకోలేదా అని అడిగితే ఆమె భయంగానే మిస్టర్ జియాంగ్ ఇప్పుడు మనం అది చెయ్యబోతున్నామా అని అడిగితే జియాంగ్ ఇమ్మీడియట్ గా ఆమెను టీజ్ చేయడానికి దగ్గరకు వచ్చి కావాలని నువ్వేమనుకుంటున్నావు, చెయ్యాలనుకుంటున్నావా లేదా అని అడిగేసరికి ఆమె నెర్వస్ అవడంతో మనోడు ముక్కు మీద చిన్నగా కొట్టి బాగా అలసిపోయాం పడుకో అని చెప్పి పడుకుంటాడు. సూయి కూడా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే లేచి చూసేసరికి జియాంగ్ అక్కడ బెడ్ మీద ఉండడు. ఇంతలో పని చేసే వాళ్ళు సూయి కోసం చాలా రకాల బట్టలు తీసుకొచ్చి మేడం మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు కదా, ఏ డ్రెస్ అయినా సూట్ అవుతుంది అని అన్ని డ్రెస్సులు ట్రై చేయమంటుంటే అప్పుడే సూయి అసలు నేను డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అని అడిగితే వాళ్ళు మేడం మీరు బ్యూటీ కేర్ కి వెళ్ళొచ్చు కదా అని సలహా ఇస్తారు. సో ఆమె ఇమ్మీడియట్ గా బ్యూటీ పార్లర్ కి వెళ్తుంది. అదే టైంలో అక్కడికి షూ కూడా వస్తుంది. అక్కడ జియాంగ్ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసి బొప్పి ఏమనుకుంటుంది తెలుసా, అయ్యో మిస్టర్ జియాంగ్ కి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలుసునట్టుంది, అందుకే నన్ను చూడ్డానికి వచ్చాడేమో అని ఒకటే సోకు పడుతూ ఆనందం దగ్గర గంతేస్తూ లోపలికి వస్తుంది. స్టాఫ్ ఏమో సూయిని అపాయింట్మెంట్ ఉందా అని అడిగితే ఇది నా ఫస్ట్ టైం అండి అని చెప్పి జియాంగ్ ఇచ్చిన కార్డ్ చూపిస్తుంది. ఇంతలో షో అక్కడున్న స్టాఫ్ ని మిస్టర్ జియాంగ్ ఇక్కడికి వచ్చారా అని అడిగితే వాళ్ళు లేదే అని చెప్పడంతో సరే నాకు రెగ్యులర్ కేర్ చేయండి అని అంటుంది. స్టాఫ్ ఆమెను 4th ఫ్లోర్ కి పొమ్మంటారు. షూని చూడగానే సూయి ముఖం దాచుకొని ఈ షూ ఇక్కడ ఏం చేస్తుంది, వామ్మో దీని వెనకాలే దీని అన్నయ్య షాన్ కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో అని చాలా భయపడుతుంటే అప్పుడే స్టాఫ్ సూయి కార్డ్ చూసి ఇది మిస్టర్ జియాంగ్ కార్డ్ కదా అని షాక్ అయ్యి అడుగుతుంటారు. ఆ మాట విన్న షూ జియాంగ్ కార్డ్ ఈ అమ్మాయి దగ్గర ఉందేంటి, అసలు ఎవత్తిది అని ఆలోచిస్తుంది. బొప్పిది కానీ ఎంప్లాయ్ అడ్డు రావడంతో ముఖం సరిగా చూడలేకపోతుంది. స్టాఫ్ సూయిని ట్రీట్మెంట్ కోసం విఐపి రూమ్ కి తీసుకెళ్తారు. అప్పుడే లిన్ అనే ఇంకొక రిచెస్ట్ బొప్పు వస్తుంది. ఆ విఐపి రూమ్ నాకే కావాలి, ఎవరికో ఎలా ఇస్తారు అని గొడవ చేస్తుంటే స్టాఫ్ మాత్రం మీ సూయి ఆల్రెడీ బుక్ చేసుకున్నారు మేడం, వేరే వాళ్ళకి ఇవ్వలేం అని చెప్తారు గాని ఈ లిన్ను వినకుండా నేను ఆ అమ్మాయితోనే మాట్లాడతా అని లోపలికి వస్తుంది. సూయిని చూడగానే అబ్బో దీని ఫిగర్ భలే ఉందే, పక్క ఏదైనా సర్జరీ చేయించుకొని ఉంటుంది అనుకుని నాకు ఈ రూమ్ ఇచ్చాయి, $1000 ఇస్తా అని డీల్ మాట్లాడుతుంది. సూయి హ్యాపీగా ఓకే అని తన క్యూఆర్ కోడ్ చూపించగానే లిన్ కి వింతగా డౌట్ వచ్చి ఇంత పేదదానివైతే ఇక రిచ్ గా బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు అని డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది. సూయి మాత్రం అవేమి పట్టించుకోకుండా వేరే రూమ్ కి వెళ్తుంది. ఆమె వేరే రూమ్ లో ఉండగా జియాంగ్ నుంచి ఏం చేస్తున్నావు అని మెసేజ్ వస్తుంది. మేడం గారు బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి అని క్యూట్ గా ఈమోజీలు పంపించి చెప్పగానే అతను అవునా ఏది నాకు చూపించు అని అడగగానే ఆమె తన ఫోటో చూపించి పంపిస్తుంది. అది చూసిన మనోడు హ్యాపీగా స్మైల్ ఇచ్చి సేవ్ కూడా చేసుకుంటాడు. సూయి ఏమో అతను నాకు ఇంత హెల్ప్ చేశాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని ఆలోచించి ఈ నైట్ ఫ్రీగా ఉంటారా, మీకు డిన్నర్ ట్రీట్ ఇస్తా అని మెసేజ్ చేస్తుంది. జియాంగ్ కూడా ఓకే అంటాడు. అప్పుడే కంపెనీ ఎంప్లాయీస్ వచ్చి మీటింగ్స్ గురించి అడిగితే ఈ రోజు ఉన్న మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయండిరా అని ఆర్డర్ ఇస్తాడు మనోడు. ఆ ఎంప్లాయీ షాక్ అయ్యి బాస్ కి ఏమైంది, పెళ్ళైపోయినట్టు ఇంటికి త్వరగా వెళ్ళాలన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అనుకుంటూ వెళ్తాడు. కొత్త పెళ్లి కొడుకని తెలియదు మరి. ఇంకో పక్క లిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే షూ అక్కడికి వస్తుంది. ఏదో అమ్మాయి వల్ల నీకు విఐపి రూమ్ దొరకలేదని విన్నా, అసలు
ఎవరా పిల్ల, పద దానికి బుద్ధి చెప్తా అని అంటే లిన్ సూయి కొత్త సర్నేమ్ చెప్పడంతో షూ ఆమెను గుర్తుపట్టలేకపోతుంది. బిల్ కట్టే టైంలో లిన్ ని బురిడి కొట్టించడానికి షూ, నువ్వు ట్రీట్మెంట్ పూర్తి చెయ్యి, బిల్లు నేను పే చేస్తా అని అంటుంది. కానీ మనసులో మాత్రం ఇది తన్ని తానేమనుకుంటుందో. ఆ మిస్టర్ జియాంగ్ ని నా బుట్టలో వేసుకోవడానికి దీంతో ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి అతనితో నాకు పెళ్ళైపోతే ఆ తర్వాత దీని సంగతి చూస్తా అని అనుకుంటుంది. సో ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంది. లిన్ ఆమెను చూపిస్తూ, నా విఐపి రూమ్ తీసుకున్న అమ్మాయి ఈమె అని షూకి చెప్తుందా. అప్పుడే బయటున్న జియాంగ్ ని చూసి షూ తనతో బ్లైండెడ్ గర్ల్స్ ని పికప్ చేసుకోవడానికి వచ్చారని సంబరపడిపోతుంది బొప్పిది. అందుకే లిన్ చేయి పట్టుకుని ఎగ్జైట్ అవుతూ ముందుకెళ్తుంటే గాడ్స్ ఆపేస్తారు. ఈ ప్రాసెస్ లో జియాంగ్ కార్ లో కూర్చునున్న సూయిని ఆమె చూసి షాక్ అవుతుంది. పక్కనున్న లిన్ చెప్తుంది, చూసావా ఒక పల్లెటూరు బైక్ దానిలా ఉంది, అంత పెద్ద చైర్మన్ కార్ లో వెళ్లి కూర్చుంది, చూస్తుంటే డబ్బులున్నోళ్ళని బుట్టలో వేసుకునే అలవాటు బాగా ఉన్నట్టుంది దానికి అని చెప్తుంటే షూ మాత్రం మనసులో మండిపోతుంది. వస్తాయి సూయి, నీ వల్లేనే ఆ జియాంగ్ నా బ్లైండ్ డేట్ క్యాన్సిల్ చేశాడు, ఎన్నో తిప్పలు పడి ఆ డేట్ ఫిక్స్ చేస్తే ఇదంతా నీ వల్ల నాశనం అయిపోయింది అని మండిపడుతూ వెంటనే వాళ్ళ అన్నయ్య కాల్ చేసి సూయి కొత్త ఐడెంటిటీ చెప్తుంది. పైగా వార్నింగ్ ఇస్తుంది, నాకు కనుక ఆ జియాంగ్ తో పెళ్లి చేయకపోతే నీకు ఆ సూయిని దక్కేలా చేయను, జాగ్రత్త అని కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరు ఇంటికి రాగానే అసిస్టెంట్ వచ్చి, బాస్ ఓల్డ్ హౌస్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పగానే సూయి, నేను లోపలికి వెళ్తున్నాను అని వెళ్లిపోతుంది. జియాంగ్ వాళ్ళ తాతయ్య కాల్ లిఫ్ట్ చేయగానే అతను గట్టిగా అరుస్తూ, రేయ్ అసలు నీ ఉద్దేశం ఏంట్రా, ముసలుడు అయిపోయాక పెళ్లి చేసుకుంటావా, బ్లైండ్ డేట్స్ అని క్యాన్సిల్ చేసి తగలపడుతున్నావు అని అంటే జియాంగ్, తాతయ్య నాకేం టెన్షన్ లేదు, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటే అతను కోపంతో, ఈ కొంపలో నన్నెవడు మనశ్శాంతిగా ఉండని ఇవ్వట్లేదురా, ఒకడేమో సన్యాసిలా మారాడు, ఇంకొకడికేమో 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని తిడతాడు. జియాంగ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి కాల్ కట్ చేస్తాడు. ఇంకో పక్క సూయికి షూ కాల్ చేస్తుంది. ఆమె ఫోన్ లో గట్టిగా అరుస్తూ, నీకెన్ని కాల్స్ చేశానో తెలుసానే, నా ప్రీషియస్ టైం ని వేస్ట్ చేస్తున్నావు నువ్వు అని అంటే సూయి, నేను బిజీగా ఉండి ఫోన్ చూడలేదే అని అంటే షూ, నువ్వెక్కడ దాక్కున్నావో చెప్పు, నిన్ను వెతకడానికి మా అన్న ఎంత పిచ్చివాడైపోతున్నాడో తెలుసా అని బెదిరివ్వగానే సూయి వెంటనే, ఆ షాన్ని అస్సలు కలవాలనుకోవడం లేదు, నాకు భయం అవుతుంది అని చెప్పి కట్ చేసేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జియాంగ్ ఈమె ఫేస్ చూసి, ఏమైంది, ఎందుకంత అప్సెట్ గా ఉన్నావు అని అడిగితే సూయి, ఈ రోజు పార్లర్ లో నా ఫ్రెండ్ ని చూశాను, తను ఎక్కడ ఉన్నావు అని అడగడానికి కాల్ చేసింది, కానీ నాకు చెప్పాలని లేదు అని అంటే జియాంగ్, ఇప్పుడు నువ్వు నా వైఫ్ వి, నా ప్రొటెక్షన్ లో ఉన్నావు, నెక్స్ట్ టైం బయటికి వెళ్లేటప్పుడు బాడీ గార్డ్స్ ని తీసుకెళ్ళు, నేనెవరు ఏమీ చేయలేరు అని ధైర్యం చెప్పగానే సూయి సరే అంటుంది బొప్పిలాగా. పాపం మనోడికి ఫైనల్ గా ఈమెను చూడగానే కిస్ చేయాలనిపించి దగ్గరకొచ్చి కిస్ చేస్తాడు అనుకునే లోపే మేడం గారు ఫేస్ పక్కకు తిప్పేసి అక్కడి నుంచి పరిగెడుతుంది టెన్షన్ అయ్యి. మనోడు బాధగా మనసులో, నేను అంత స్కేరీగా కనిపిస్తున్నానా అనుకుంటాడు. నెక్స్ట్ జియాంగ్ వచ్చి పడుకుంటాడు. జియాంగ్ ఎంతకి రాకపోయేసరికి, నేంటి ఇంకా రాలేదు, స్నానం చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడు అని బాధపడుతూ ఉంటుంది ఇంకా రాలేదని. మరి ఇందాక కిస్ చేస్తే చేయించుకోవచ్చు కదా. కాసేపటికి మనోడు బాత్ చేసి వస్తాడు. ఆయన వస్తున్నాడని తెలియగానే కావాలని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది. మనోడు వచ్చి పడుకొని ఆమె నిద్రపోకుండా నెర్వస్ అవుతూ బిగుసుకొని ఉందని అబ్జర్వ్ చేసి కావాలని దగ్గరకు వచ్చి, తొందరగా పడుకున్నావా లేదా పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అని అంటే ఆమె కళ్ళు తెరిచి, అది మిస్టర్ జియాంగ్, నాకు కాంట్రాక్ట్ ప్రకారం ఇప్పుడే అదంతా చేయడం ఇష్టం లేదు అని చెప్పగానే సరేలే అని చెప్పి మనోడు పక్కకు తిరిగి పడుకుంటాడా. కట్టు నెక్స్ట్ డే మార్నింగే మేడం గారు అతని మీద మొత్తం వాలిపోయి హక్ చేసుకొని కాళ్ళు చేతులేసి పడుకుంటుంది. జియాంగ్ కి మెలకు వచ్చి ఆమె అంత దగ్గరగా ఉండడం చూసి ఇంకా గట్టిగా హక్ చేసుకొని పడుకుంటాడు. ఆమె కూడా అది నచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకొని పడుకుంటుంది. ఇద్దరు లేచాక సూయి బాత్రూమ్ కెళ్లి చూస్తే జియాంగ్ షర్ట్ విప్పుకుంటాడు. అతని మజిల్స్ చూసి మేడం గారు నిజంగానే మెడికల్ రిపోర్ట్ లో ఉన్నట్టు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడో అనుకుంటుంటే అప్పుడు జియాంగ్, ఇవాళ టైం ఉందా, అబ్రాడ్ వెళ్లి వెడ్డింగ్ రింగ్స్ కస్టమైజ్ చేయించుకుందాం అని అనడంతో ఇద్దరు కట్టు ఒక ఫేమస్ జ్యువెలరీ షాప్ కి అబ్రాడ్ కి వస్తారు. అప్పుడే జియాంగ్ తమ్ముడు తన గర్ల్ ఫ్రెండ్ లిన్ తో కలిసి అక్కడికి వస్తాడు. ఇతన్ని చూసి వెటకారంగా, ఏంటి బ్రో, టాంగ్ ఫ్యామిలీ అమ్మాయితో నీ బ్లైండ్ డేట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఈ అమ్మాయినా అని అడిగితే జియాంగ్ సీరియస్ గా, నీ పని నువ్వు చూసుకో, అనవసరమైన సోది వాగడం ఆపి పని చూసుకుని వెళ్ళు అని వెళ్లిపోతాడు. జియాంగ్ సూయిని నువ్వు లోపలికి వెళ్లి రింగ్స్ చెక్ చేయి అని పంపిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా రింగ్స్ చూడడానికి రాగానే లిన్ కి ఒక రింగ్ బాగా నచ్చుతుంది. కానీ అది ఆల్రెడీ సూయి సెలెక్ట్ చేసిన రింగ్ అన్నమాట. స్టాఫ్ ఈ రింగ్ ని మిస్టర్ జియాంగ్ ఆల్రెడీ బుక్ చేశారు అని చెప్తే చంద్, ఓ మా అన్నయ్య ముందే బుక్ చేశాడా అని అంటే లిన్ వాష్రూమ్ నెపంతో చాట్ గా వెళ్లి చూస్తే నిన్న తను కలిసిన అమ్మాయి జియాంగ్ తో కార్ లో వెళ్లిన పిల్ల ఈమె అని గుర్తుపడుతుంది. వెంటనే సీక్రెట్ గా వాళ్ళ ఫోటోస్ తీసి షూకి పంపాలనుకుంటుంది.
ఉంటుంది. కానీ జియాంగ్ సెక్రటరీ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫోన్ లోని ఫోటోస్ అన్ని డిలీట్ చేయిస్తాడు. ఇంకో పక్క జియాంగ్ సూయి కోసం రింగ్ తో పాటు చాలా కాస్ట్లీ నెక్లెసెస్ కూడా కొంటాడు. ఇంత కాస్ట్లీ నెక్లెస్ లని ఎలాంటి ఆలోచన లేకుండా కొనేస్తాడేంటి అని సూయి చూస్తుండిపోతుంది. ఇటు లిన్ డిలీట్ అయిపోయిన ఫోటోల కోసం బ్యాకప్ లో వెతికినా దొరకవు. ఛీ, బ్యాకప్ ఫోటోస్ కూడా డిలీట్ చేసేసాడు. నా దగ్గర ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేదు అని ఇమ్మీడియట్ గా షూకి మెసేజ్ చేస్తుంది. షూకి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. దీని వల్ల ఏ యూజ్ లేదు, ఎప్పుడు పనికిరాని పనులు చేస్తుంది అని తిట్టుకుంటుంది. జియాంగ్ సూయి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా రోజ్ పెటల్స్ తో క్యాండిల్ లైట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి ఉంటుంది. జియాంగ్ ఆమెను ఇమ్మీడియట్ గా హక్ చేసుకొని మనం తెచ్చిన జ్యువెలరీ నీకు తొడగమంటావా అని అడిగితే సూయి ఓకే చెప్పడంతో అతను ఆమెకి నెక్లెస్ తొడిగి రింగ్ చూపిస్తాడు. నీ కోసం గ్రాండ్ గా వెడ్డింగ్ సెరమనీ చేయలేకపోయాను, కానీ ఈ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నా అని అంటే సూయి పర్లేదండి, మన పెళ్లిని బయటికి చెప్పలేరని నాకు తెలుసు, నాకు దక్కిన దాంతోనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటే జియాంగ్ ఆమె వెళ్ళికి రింగ్ తొడుగుతాడు. దానికి ఆమె చాలా ఎక్సైట్ అయిపోతుంటే దీనికే హ్యాపీ అయిపోయావా, నువ్వు నా వైఫ్ వి, నీకు ఇంకా చాలా ఇస్తాను అని అంటే సూయి ఇచ్చిన కొంతలో కూడా హ్యాపీగా ఉండడం మంచిదే కదండి అని అంటే జియాంగ్ కానీ నా వైఫ్ కి నేను ఇంకా ఎంతో ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారిగా ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత సూయి ఒకటి టెన్షన్ పడుతుంటుంది. ఇంకా ఎన్ని ఖర్చు పెట్టాలో ఏంటో, ఇప్పటికే చాలా బ్యాగ్స్ బట్టలు కొన్నాను అని ఆలోచిస్తూ వేరే దేనికైనా ఖర్చు పెడదాం అనుకుంటూ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకుందామని ఆలోచిస్తుంటుంది. ఎందుకంటే కాలేజ్ లో అందరూ ఆమెను ఆ విషయంలో ఎక్కిరిచ్చేవారనమాట. అప్పుడే ఆంటీ వస్తే ఏంటమ్మా ఆలోచిస్తున్నారు అని అడిగితే సూయ ఆంటీని కూర్చోబెట్టి ఆ సర్జరీ గురించి అడుగుతుంది. అప్పుడు ఆంటీ మీకు ఇది చేయించుకోవడం ఇష్టం లేదా అని అడిగితే సూయి అందరూ నా బ్రెస్ట్ గురించి ఎక్కిరిస్తూ చాలా రూమర్స్ స్ప్రెడ్ చేసేవాళ్ళు అని అంటే ఆంటీ ఆమెకు నచ్చ చెప్తూ తప్పు వాళ్ళదమ్మా, మీలో ఏ లోపం లేదు, ఇప్పుడు మీకు మిస్టర్ జియాంగ్ తో పెళ్ళైంది, ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్తుంది. కానీ సూయి ఏమో మనసులో మాది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా, ఎప్పటికైనా మాకు డివోర్స్ అయిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే జియాంగ్ ఇంటికి వస్తూ వాళ్ళిద్దరు మాటలు విని ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే ఆంటీ ఆ విషయం చెప్పబోతుంటే సూయి వెంటనే టాపిక్ మార్చేసి నేను రూమ్ కి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతుంటే సూయి వెళ్ళాక ఆంటీ సార్ మేడం గారు బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారు అని చెప్పేస్తుంది. నెక్స్ట్ సూయి షవర్ చేసుకుని రాగానే మిస్టర్ జియాంగ్ మిమ్మల్ని స్టడీ రూమ్ కి రమ్మంటున్నారు అని ఆంటీ చెప్పగానే సూయి అక్కడికి వెళ్లి నన్ను పిలిచారా అని అడిగితే జియాంగ్ ఇట్రా అని పిలిచి ఆమె దగ్గరికి రాగానే చేయి పట్టుకుని లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. గూగుల్లో చాలా హాస్పిటల్ లిస్ట్ చూపిస్తూ ఈ రెండు హాస్పిటల్స్ సర్జరీకి చాలా సేఫ్, నువ్వు దేని సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగితే సూయి మీకంతా తెలిసిపోయిందా అని అంటే తెలిస్తే ఏంటి, మనం చట్టబద్ధంగా హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి ప్రతిదీ నాకు చెప్పొచ్చు, నీ లైఫ్ గురించి తెలుసుకునే రైట్ నాకుంది. ఎవరో నిన్ను వెక్కిరిచ్చారని నువ్వు ఇలా పనిష్ చేసుకోవడం అవసరమా, అప్పుడు విషయం వేరు, కానీ ఇప్పుడు నువ్వు నా వైఫ్ వి, నిన్నెవరైనా బుల్లి చేస్తే నేను ఊరుకుంటాననుకున్నావా, ఇప్పుడు చెప్పు ఏం డిసైడ్ అయ్యావు, సర్జరీ చేయించుకుంటావా లేదా అని అడగగానే సూయ ఒక్క క్షణం ఆలోచించి నేను చేయించుకోను అని డిసైడ్ అవుతుంది. తర్వాత సూయ అతని దగ్గర నుంచి లేచి వెళ్తూ ఒక్క విషయం, రోజుకి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఏం పర్లేదా అని అడిగితే జియాంగ్ అస్సలు కుదరదు, ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి అని అంటే సూయి నాకు అస్సలు ఇన్ని డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు అని బ్రతిమలాడుతుంటే జియాంగ్ నీకు డబ్బులు ఖర్చు పెట్టడం రాదు కాబట్టే చెప్తున్నా, నువ్వు హ్యాపీగా కేర్ఫుల్ గా బ్రతకాలి, నువ్వు ఇంకా బెటర్ గా చేసుకోవాలి, నీకు నచ్చినట్లు ఉండాలని నేను ఇవన్నీ ఇస్తున్నాను అని చెప్తే సూయి ఆ మాటలు విని నిజంగానే ఆలోచనలో పడుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తనతో ఎవ్వరు ఇలా మాట్లాడలేదన్నమాట. పాత రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. పాపం సూయికి చదువు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చదువుకుంటూ ఉన్నప్పుడల్లా వాళ్ళ అమ్మ వచ్చి బుక్స్ అన్ని క్లోజ్ చేసి ఒసే రాక్షసి నీకు చదివేందుకే, ఆ షాన్ని పెళ్లి చేసుకుంటే మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా అని తిడుతూ ఉండేది. ప్రెసెంట్ లో ఆలోచనలో ఉన్నప్పుడే మనోడు సడన్ గా ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తాడు. సూయి ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి అని కంగారు పడుతుండే జియాంగ్ చూస్తే ఏంటి నేను నా వైఫ్ ఎత్తుకొని తీసుకెళ్తున్నా అని అంటాడు. కట్టు నెక్స్ట్ డే సూయి బ్యూటీ పార్లర్ కి వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఒక రిచెస్ట్ గర్ల్ వస్తుంది. పార్లర్ స్టాఫ్ ఆమెను చూసి జియాంగ్ సర్నేమ్ తో పిలవడంతో ఆమె జియాంగ్ సిస్టర్ అని సూయికి అర్థం అవుతుంది. ఆ జియాంగ్ సిస్టర్ అక్కడున్న ఫీమేల్ బాడీ గార్డ్ ఉంటది కదా, ఆమెను చూసి గుర్తుపడుతుంది అనమాట. ఈ బాడీ గార్డ్ ని నేనే వద్దంటే మా అన్నయ్య తీసుకున్నాడు, కానీ ఇప్పుడు ఈమె ఈ కాలేజ్ స్టూడెంట్ తో ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే సూయి పార్లర్ నుంచి బయటకు వస్తుంటే ఒక ఫోటోగ్రాఫర్ దొంగతనంగా ఆమెని ఫోటో తీయడం బాడీ గార్డ్ చూస్తుంది. సూయిని కార్లో కూర్చోమని చెప్పి వాడి దగ్గరికి పరిగెత్తుకెళ్లి ఆ ఫోటోగ్రాఫర్ ని పట్టుకొని ఎవరు నిన్ను పంపారు అని నిలదీస్తే అతను షాన్ పేరు చెప్తాడు. సో ఆ మ్యాటర్ మొత్తం జియాంగ్ కి చెప్తుంది. మిస్టర్ షాన్ పంపిన ఫోటోగ్రాఫర్ సూయి ఫోటో సీక్రెట్ గా తీసుకున్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే జియాంగ్ ఈ విషయం సూయికి తెలుసా అని అడిగితే బాడీ గార్డ్ లేదు అంటే సరే ఈ మ్యాటర్ తన దాకా వెళ్ళనివ్వకు, ఆల్రెడీ ఎప్పుడు మొహం మార్చుకునే ఉంటుంది, మళ్ళీ మార్చుకుంటే బాగోదు, నువ్వే వెళ్ళి దీన్ని హ్యాండిల్ చేయి అని ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత జియాంగ్ రూమ్ లోకి రాగానే సూయి తన నెయిల్స్ చూపిస్తూ ఈ రోజు ఫస్ట్ టైం మానిక్యూర్ చేయించుకున్నా, చాలా బాగుంది, పార్లర్ లో మీ చెల్లిని కూడా చూసాను, తను సేమ్ నీలాగే ఉంది
ఐస్ కూడా సేమ్ ఉన్నాయి కదా అని ఎక్సైట్ అవుతూ చెప్తుంటే జియాంగ్, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరి ఐస్ మా అమ్మలాగే ఉంటాయి అని అంటే సూయి, అవునా మీ జీన్స్ చాలా బాగుంది, అందుకే ఇంత హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నారు అని పొగుడుతుంటే జియాంగ్ సూయిని తన దగ్గరికి లాక్కొని కూర్చోబెట్టుకొని, అయితే మనం కూడా ఒక బెస్ట్ జీన్స్ ని ప్లాన్ చేద్దామా, అలా చేస్తే మనకి పుట్టబోయే బేబీ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్తూ ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె లేచి ఫోన్ ఎత్తమని చెప్తే జియాంగ్ ఏమో ఇగ్నోర్ చేయి అని అంటాడా, కానీ కాల్ రింగ్ అవుతూనే ఉండడంతో ఎత్తండి ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అని చెప్పి సూయి పక్కకి వెళ్తుంది. ఆ కాల్ ఎవరిదో కాదు, జియాంగ్ సిస్టర్ ది. కాల్ లిఫ్ట్ చేసి మనోడు కోపంతో, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయితే ఇప్పుడు నాతో మాట్లాడు అని సీరియస్ గా అంటే ఆమె, బ్రో ఎందుకంత కోపడుతున్నావు, నా కాల్ ఎత్తట్లేదు, మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదు అంటే నువ్వేం చేస్తున్నావో ఊహించగలను, నువ్వు పక్కా కాలేజ్ స్టూడెంట్ సూయితోనే ఉన్నావు కదూ, మన సోషల్ స్టేటస్ కి మ్యాచ్ అవ్వని అమ్మాయితో డేటింగ్ చేస్తున్నావని మన ఫ్యామిలీకి తెలిస్తే ఎంతగా కోపడతారో నీకు భయం లేదా అని అంటే జియాంగ్, నేను నీ పాకెట్ మనీ కట్ చేయకూడదు అనుకుంటే ఈ సోదంతా ఆపు అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకో పక్క షాన్ కి రిలేటెడ్ ఒక పెద్ద బిజినెస్ డీల్ క్యాన్సిల్ అవుతుంది. ఇదంతా సూయి వల్లే జరిగిందని సిటీకి రాగానే బాగా ఉన్నోని బ్రుడి కొట్టించి బుట్టలో వేసుకుందని అతను అనుకుంటాడు. అందుకే వెంటనే షూ కి కాల్ చేసి, నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తా, ఎలాగైనా సూయిని నా కోసం వెతికి పట్టుకో, తన నా దగ్గరికి రావాల్సిందే అని అంటే షూ, నువ్వు ఇచ్చే ఆ కొంత డబ్బులతో నాకు కుదరదు, ఇంకా పెంచు, పైగా తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా, దానికోసం నువ్వు నాకు 5 మిలియన్స్ అయినా ఇవ్వాలి, అప్పుడే ఒక్క రోజులో తన్ని వెతికి నీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పడంతో వాడు ఓకే అంటాడు. ఆ తర్వాత మార్నింగే సూయి లేవగానే షూ నుంచి కాల్ వస్తుంది. ముందు షూ గట్టిగా అరుస్తూ, ఎక్కడ దాక్కున్నావే అని అడిగి, ఆ తర్వాత నాటకాలు ఆడుతూ, నాకు హాస్పిటల్లో కాలికి బాగా దెబ్బ తగిలింది, భయంగా ఉంది, ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పగానే ఈ తిక్కల బొప్పిది టెన్షన్ పడుకుంటూ, అయితే హాస్పిటల్ అడ్రస్ పంపు, ఇప్పుడే వస్తున్నా అని అంటుంది. ఈ షూ మాత్రం సూయిని పిచ్చిదాన్ని చేసినందుకు ఒకటే నవ్వుకుంటుంది. ఈమె హాస్పిటల్ కి వచ్చి, ఏమైంది డాక్టర్ ఏం చెప్పారు అని అడిగితే షూ సూయి బట్టలు చూసి, అబ్బో నువ్వెంత మారిపోయావు, నీకెవడో బాగా బలిసినోడు దొరికినట్టున్నాడే, అందుకే ఇంత కాస్ట్లీ బట్టలు వేస్తున్నావు అని అనగానే సూయి ఆమె నిలబడ్డం చూసి, నీకు బాగానే ఉంది కదా, ఏ దెబ్బలు తగలలేదే, మరి ఎందుకు అబద్ధం చెప్పావు అని నిలదీస్తే, షూ అబద్ధం చెప్పకపోతే నువ్వు నన్ను కలవడానికి వచ్చేదానివా అని అంటే సూయి, నిన్ను ఎలా ఫేస్ చేయాలో తెలియక పైగా నీ అన్నయ్యకి నా గురించి మొత్తం చెప్పేస్తావేమోనని భయపడ్డాను, నాకైతే అతను అస్సలు ఇష్టం లేదు, మళ్ళీ ఆ పల్లెటూరుకెళ్ళి నేను ఆ బ్రతకలేను అని అంటుంటే వెనుకుంది షాన్ కర్ర పట్టుకొని సీరియస్ గా వస్తూ, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చేసాను అని అంటాడు. అతన్ని చూడగానే సూయి ఒక్కసారిగా భయపడిపోతుంది. బాడీ గార్డ్ ఏమో సూయికి అడ్డంగా నిలబడుతుంది. కానీ షాన్ తన గార్డ్స్ తో కలిసి వచ్చి, నా నుంచి దాక్కోవాలని చూస్తున్నావు కానీ ఎట్టకేలకి దొరికిపోయావు కదా అని అంటే షూ సూయిని తిడుతూ, చూడు మా అన్నయ్య నీకోసం ఎంత కేర్ తీసుకుంటున్నాడో, నీకు అది కూడా కనిపించట్లేదా, నిన్ను ప్రాణంగా చూసుకుంటుంటే నువ్వు మాత్రం హ్యాపీగా ఉండకుండా ఏడుపు గొట్టు మొహం వేసుకుని ఉంటావు అని అంటుంది. ఈ షాన్ గాడేమో సూయిని తనతో రమ్మంటే సూయి నేను రానంటుంది. కానీ వాడు గట్టిగా అరుస్తూ, లైఫ్ లాంగ్ ఈ సిటీలోనే ఉండిపోదాం అనుకుంటున్నావా, ఇది నీ ప్లేస్ కాదు, నువ్వు సెట్ అవ్వవు, నాతో వచ్చాయి, అయినా ఈ బట్టలేంటి, అసలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు ఇక్కడికి వచ్చి అని తిడితే సూయి, నేనేది వేసుకుంటే నీకేంటి, ఇందులో తప్పేముంది, నేను నిన్నెప్పటికీ పెళ్లి చేసుకోను, నీతో రాను, చెవులు తెరుచుకొని విను అని చెప్పగానే షాన్, అవునా రావా, సరేలే అయితే నన్ను బ్లేమ్ చేయకు, నేనేంటో నీకు చూపిస్తా అని గాడ్స్ ని ఆమె మీదికి పంపిస్తాడు. సూయి బాడీగార్డ్ ఆమెకు అడ్డుగా నిలబడి, ఈ పనులు చేసి మీరు జియాంగ్ ఫ్యామిలీకి ఎగనెస్ట్ గా వెళ్తున్నారు అని వార్నింగ్ ఇస్తే షూ అది విని, ఏంటి నిజంగానే జియాంగ్ ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా అని ఆలోచించి, చచ్చా ఆ రోజు జస్ట్ జియాంగ్ ని కలిసి ఉండదు, జియాంగ్ తో పాటు దీనికి ఎలాంటి కాంటాక్ట్ ఉండే ఛాన్సే లేదు, ఆ జియాంగ్ తమ్ముడై ఉంటాడు, అతను ప్లే బాయ్ కదా, వాడే దీన్ని లైన్ లో పెట్టుంటాడు, అంత పెద్ద ఫేమస్ జియాంగ్ లాంటి పర్సన్ ఇలాంటి పిల్లను చచ్చినా ఇష్టపడ్డు అని ఫిక్స్ అవుతుంది. షాన్ ఏమో గార్డ్స్ నరుస్తాడు వాళ్ళని పట్టుకోమని. షూ వెంటనే డ్రామా స్టార్ట్ చేసి గార్డ్స్ ని వెనక్కి పొమ్మంటుంది. అన్నయ్య ప్లీజ్ ఇలా చెయ్యకు అని చెప్పి ప్రస్తుతానికి వాళ్ళని వెళ్లిపోమ్మని సైగ చేస్తుంది. బాడీ గార్డ్ సూయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. షాన్ షూతో, నువ్వు ఇప్పుడు చేసిన దానికి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని అడిగితే షూ, ఒరే అన్నయ్య సూయికి జియాంగ్ తమ్ముడితో కనెక్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుని నేను జియాంగ్ దగ్గరికి వెళ్తాను, నేను జియాంగ్ వైఫ్ అయితే నాకు చాలా పవర్ వస్తుంది, అప్పుడు నేను చెప్పిందే కదా వేదం, ఆ తర్వాత సూయిని తీసుకొని నువ్వెక్కడికైనా వెళ్లిపోవచ్చు, కాబట్టి ప్రస్తుతానికి నేను సూయితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి అని ఆమె ప్లాన్ మొత్తం చెప్పి బయటికి వచ్చి చూసేసరికి సూయి కార్ లో వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆమెకు మెసేజ్ చేస్తుంది, నిజం చెప్పనందుకు సారీ, మళ్ళీ ఇలా చెయ్యను, ప్లీజ్ నన్ను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చెయ్యి అని పంపినప్పుడే జియాంగ్ ఇంటికి వస్తాడు. మళ్ళీ సూయి మార్చిన ముఖం చూసి, ఎందుకంత అప్సెట్ గా ఉన్నావు అని అడిగితే ఆమె, నువ్వు సడన్ గా ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేసావేంటి అని అంటే, ఈ రోజు త్వరగా రావాలనిపించింది అని, ఏమైందో చెప్పు అని అడిగితే సూయి జరిగింది మొత్తం చెప్తుంది. జియాంగ్ ఆమెకు వాటర్ ఇచ్చి, నీ ఫ్రెండ్ గురించి నువ్వు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టున్నావు, ఏడ్చేర్చి కళ్ళు కూడా వాచిపోయాయి చూడు అని అంటే సూయి
సూయి అవును షూ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అంటే జియాంగ్ అసలు మీ ఇద్దరి పాస్ట్ గురించి చెప్తావా అని అడిగితే సూయి తన పాస్ట్ చెప్తుంది. మేమిద్దరం చడ్డీ బడ్డీ ఫ్రెండ్స్. నేనెప్పుడు స్కూల్లో ఫస్ట్ వచ్చేదాన్ని అని అంటే మనోడు అవునా నువ్వు బాగా చదువుకునేదానివా అని చెప్తే ఆమె తలకాయ ఊపుతుంది. దానికి అతను సరిసరిలే ఇంకేంటి చెప్పు అని అంటే ఆమె నేను బాగా చదువుకునేదాన్ని కాబట్టి తనకి చదువులో హెల్ప్ చేసేదాన్ని. మిడిల్ స్కూల్ స్టార్టింగ్ లో తను కొన్నిసార్లు నా మీద కోప్పడేది. కొన్నిసార్లు బానే ఉండేది. కానీ నన్ను ఎవరైనా వెక్కిరిస్తే మాత్రం ఎప్పుడు నా తరపునే నిలబడేది. మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మళ్ళీ సెట్ అయిపోయేవి. 9th క్లాస్ లో ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేసి లవ్ లెటర్ ఇచ్చాడు. ఆ తర్వాతే తను నాపై బాగా కోప్పడి నేను నీతో ఇక ఫ్రెండ్ గా ఉన్నావు. నిన్ను అసహించుకుంటున్నా అని చెప్పగానే జియాంగ్ అంటే ఆ తర్వాత నుంచి తను నిన్ను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసిందన్నమాట. అని అంటే ఆమె అవును కానీ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మళ్ళీ మా మధ్య అంతా నార్మల్ అయిపోయింది. మేమిద్దరం సిటీలోనే ఒక మంచి యూనివర్సిటీకి అప్లై చేశాం అని అంటే జియాంగ్ మరైతే తన ఎగ్జామ్ రిజల్ట్స్ లో సరిగ్గా వచ్చుండవు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్ట్రా మనీ ఇచ్చి తనని అదే కాలేజ్ లో చేర్పించుంటారు అవునా అని గెస్ చేస్తాడు. సూయి అవును కానీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల నేను బీజింగ్ యూనివర్సిటీకి వెళ్ళలేకపోయాను. అందుకే ఇంటి దగ్గరలోని యూనివర్సిటీలోనే చేరాను. అయినా మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. తను సిటీ కాలేజ్ ఎక్స్పీరియన్స్ మొత్తం నాతో షేర్ చేసుకునేది అని చెప్పగానే జియాంగ్ మొత్తం సీన్ అర్థం చేసుకొని తను నీతో బాగానే ఉండేది. కానీ నువ్వే తన గురించి సరిగా అర్థం చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి నువ్వు తనకంటే అందంగా ఉండేదానివని, నీ గ్రేడ్స్ బాగుండేవని, పైగా తన సొంత బ్రదర్ కూడా నీకే సపోర్ట్ చేశాడని, నీ ముందు తను తక్కువ అయిపోతుందనే కసితో నిన్ను అసహించుకుంది. మిడిల్ స్కూల్లో తను నీకు దూరంగా ఉందంటే నీ షాడోలో బ్రతకడం ఇష్టం లేక అని నిజం చెప్తాడు. దానికి సూయి కానీ కాలేజ్ లో విడిపోయినా కూడా తను సిటీ విషయాలన్నీ నాకు చెప్పేది కదా అని అంటే జియాంగ్ తను నీకు చెప్పలేదు. జస్ట్ షో ఆఫ్ చేస్తుంది. దాన్ని నువ్వు ఫ్రెండ్షిప్ అనుకున్నావు. ఆమె తన అన్నయ్యతో నీకు పెళ్లి చేయాలనుకోవడానికి కారణం కూడా నిన్ను ఆ సిటీలోనే బంధించుంచాలని. ఆ తర్వాత నీకంటే తనే పైన ఉన్నట్టు ఫీల్ అవ్వాలని. నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ తనకంటే ఎక్కువ హ్యాపీగా ఉండకూడదు. అది తన రూల్ అని అంటే సూయి మీరు మరీ నా ఫ్రెండ్ గురించి నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు అని అంటే జియాంగ్ కారణం లేకుండా ఎవరు ఎవరిని ప్రేమించుకోరు అసహించుకోరు. ఆమె నిన్ను ఎందుకు హెట్ చేస్తుందో ఆలోచించుకో. ఇప్పటికైతే తనకి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సూయి ఇంటికి వచ్చి చాలా ఎక్సైట్ అవుతూ ఆంటీని మిస్టర్ జియాంగ్ వచ్చారా అని అడిగితే ఆ రూమ్ లోనే ఉన్నారమ్మా అని అనగానే ఆమె పరిగెత్తుకుంటూ రూమ్ కి వెళ్లి అతను ఒళ్ళో కూర్చుంటుంది. నా రీసెర్చ్ పేపర్ ని నా అడ్వర్టైజర్ ఫస్ట్ అటెంప్ట్ లోనే అప్రూవ్ చేశారు అని గుడ్ న్యూస్ చెప్తే జియాంగ్ గ్రేట్ న్యూస్ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆ పేపర్ నాకు కూడా చూపించు బేబీ అని అంటాడు. సూయి వెంటనే షవర్ చేసి హ్యాపీగా పడుకుని ఉంటుంది. జియాంగ్ కూడా లైట్ ఆఫ్ చేసి ఆమెను హగ్ చేసుకొని ప్రేమగా పడుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ సూయి చదువుకుంటుంటే షూ నుంచి మెసేజ్ వస్తుంది. నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నాపై కోపంగా ఉన్నావా అని అడిగితే సూయి అలా ఏం లేదు స్టడీస్ లో బిజీగా ఉన్నా అని అంటే షూ సారీ చెప్పడానికి నీకు డిన్నర్ ట్రీట్ ఇస్తాను ప్లీజ్ ఈసారి నన్ను తప్పుగా అనుకోకు అని అండంతో ఎడ్డ ముఖం దొంగ చెప్తుంది. ఇద్దరు రెస్టారెంట్ లో కలుస్తారు. షూ ఆమెను చూసి ఎంత పొగుడుతుందంటే వావ్ సూయి నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా తయారయ్యావో నేనైతే గుర్తు పట్టలేకపోయా. ఇదిగో నీకోసం గిఫ్ట్ అని ఇస్తే సూయి దాన్ని తీసుకుంటుంది. షూ సిటీకి వచ్చాక నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు అని అంటే ఆమె తన హోటల్ జాబ్ గురించి చెప్పగానే ఆమె మనసులో వేరేలా ఊహించుకుంటుంది. ఓహో ఈ పిల్ల పని చేసిన హోటల్ జియాంగ్ వాళ్ళ తమ్ముడు గ్రాండ్ పా ప్రాపర్టీ కదా అందుకే ఇది మిస్టర్ జియాంగ్ తమ్ముడికి అంత క్లోజ్ అయిపోయిందన్నమాట అనుకొని బయటకు చూసి వర్షం పడేలా ఉంది నేను టాక్సీ బుక్ చేస్తా ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటే సూయి లేదు నేను నా డ్రైవర్ తో వచ్చాను అని అంటే షూ అయితే నన్ను కూడా నీ కార్ లో తీసుకెళ్ళు దారిలో మాట్లాడుకోవచ్చు అన్నంతో సూయి సరే అంటుంది. అప్పుడే జియాంగ్ నుంచి కాల్ వస్తుంది. నేను వర్క్ ఫినిష్ చేసుకుని దారిలోనే వస్తున్నా నేను రెస్టారెంట్ దగ్గర పికప్ చేసుకుంటా అని అంటే ఆమె సరే అని షూతో సారీ నేను నీతో రాలేను కానీ నా డ్రైవర్ నిన్ను డ్రాప్ చేస్తాడు అని ఇద్దరు బయటికి వస్తారు. సూయి జియాంగ్ కార్లో కూర్చుంటుంటే షూ అతన్ని చూడడానికి ట్రై చేస్తుంది కానీ అతని ఫేస్ కనపడదు. ఈ దొంగ ముఖంది జియాంగ్ తమ్ముని బానే బురిడి కొట్టించి అతని కార్లోనే వెళ్తుంది అని అనుకుంటుంది. నెక్స్ట్ వీళ్ళు కార్లో వెళ్తుంటే జియాంగ్ అడుగుతాడు నువ్వు ఆ అమ్మాయి విషయంలో నేను చెప్పిన మాట వినలేదు కదా అని అంటే సూయి మీరు షూ గురించి తప్పుగా అనుకుంటున్నారు తను అంత చెడ్డదేం కాదు నాకు గిఫ్ట్స్ ఇచ్చింది సారీ కూడా చెప్పింది అనుకుంటుంది. ఎడ్డిది అంటే ఇప్పుడు నన్నే తప్పు పడుతున్నావా అని కోప్పడితే సూయి అయ్యో అలా కాదు అని అంటుందా. ఇంకో పక్క ఈ షూ ఏమో తన అన్నయ్య షాన్ కి సూయి ఫోటోస్ తెచ్చిస్తుంది. దాంతో వాడు బొచ్చడు డబ్బులు ఇస్తాడు. ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంటే వాళ్ళ అన్నయ్య సూయి ఫోటోలు చూసి తెగ ఆనందపడిపోతాడు. సూయి ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కాన్ఫిడెంట్ గా తయారైంది. అంతా తన షుగర్ డాడీ మహత్యమే అని అంటే షాన్ పిచ్చిదానా ఆ షుగర్ డాడీ తనకి లైఫ్ లాంగ్ లవ్ ఇవ్వగలడా నేను ఇవ్వగలను వాడికి నాకు చాలా తేడా ఉంది అని అంటే షూ మనసులో ఓరిన ఎడ్డ మొగవాడా ప్రేమ కంటే పైసలే ముఖ్యం అని ఆ డబ్బుల్ని చూసుకుంటూ మురిసిపోతుంది. అప్పుడే షాన్ కి సూయి పేరెంట్స్ నుంచి కాల్ వస్తుంది. నువ్వేం వర్రీ అవ్వకు బాబు రేపే మేము సిటీకి వస్తున్నాం సూయికి సర్ది చెప్పి నీ దగ్గరికే పంపుతాం అని చెప్పగానే వీడు సరే అని సూయి ఫోటో వైపు చూస్తూ సూయి నువ్వు ఓపిక
ఓపిగ్గా నా దగ్గరికి రావట్లేదు కదా! ఇప్పుడు నీ ఫ్యామిలీయే నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది అని అనుకుంటాడు. ఇంకో పక్క మేడం గారు ఇంట్లో సారీ నోట్ రాస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ నెల ఖర్చు పెట్టాల్సిన డబ్బులో ఒక 10,000 తక్కువ ఖర్చు పెట్టిందట. మనకి దొరకాలి ఇలా డబ్బు ఖర్చు పెట్టమని చెప్పేటోడు. రోజుకి 1,00,000 గాదు, కుదిరితే 2,00,000 ఖర్చు పెట్టి పారేసేటోళ్ళం. సో ఇక్కడ ఈమె ఖర్చు పెట్టలేదని దానికి పనిష్మెంట్ గా మనోడు ఆమెతో 10,000 వర్డ్స్ సారీ నోట్ రాయమని ఉంటాడనమాట. అది గుర్తు చేసుకొని నేను కరెక్ట్ గానే ఖర్చు పెట్టా, పైగా ఎక్కువే అయింది, టార్గెట్ ఎందుకు రీచ్ అవ్వలేదు అని ఆలోచిస్తూ సారీ 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 అని రాస్తూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే సూయి మీరిచ్చిన పనిష్మెంట్ నే రాస్తున్నా అని అంటే బాగా రాస్తున్నావే, మాట వింటున్నావైతే అని అంటాడు. సూయి నేను రాయకుండా ఉండొచ్చా అని అడిగితే అస్సలు కుదరదు, రాయాల్సిందే. రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నువ్వు అడిగిన ఏ రిక్వెస్ట్లు పని చెయ్యవు అని అంటాడు. అప్పుడు మేడం గారు ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. సరే కానీ ఈ సారీ నోట్ రాయడానికి ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాయమంటారా, అప్పుడు డబ్బులన్నీ అయిపోతాయి కదా అని అంటే జియాంగ్ సీరియస్ గా అంత సీన్ లేదు, నువ్వే సొంతంగా రాయాలి అని చెప్పి రూమ్ కి వస్తాడు. పాపం అంత పనిష్మెంట్ రాసి బెడ్రూమ్ లోకి రాగానే మనోడు హాయిగా బుక్ చదువుకుంటూ కనిపిస్తాడా. మేడం కి మండి బెడ్ మీదకి వచ్చి మధ్యలో పిల్లో పెట్టుకుని పడుకుంటుంది. పిల్లో పెట్టి పడుకుంది, అలిగింది అన్న విషయం మనోడు అబ్జర్వ్ చేయకపోయేసరికి కోపం వచ్చి బెడ్షీట్ ని గట్టిగా లాక్కునేసరికి అతని చేతిలో బుక్ పడిపోతుంది. దాంతో మనోడు బుక్ పక్కన పెట్టి ఆమె నడుం మీద చెయ్యేసి గట్టిగా ప్రెస్ చేస్తూ కోపం వచ్చిందా అని అడిగితే ఆమె చేయి పక్కకు నెట్టేస్తుంది. దాంతో మనోడు సరేలే పడుకో అని పక్కకెళ్ళి పడుకుంటాడు. మస్తు ప్రాక్టికల్ గా ఉన్నాడు. అది చూసి ఈమెకి పిచ్చ కోపం వస్తుంది. నెక్స్ట్ డే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మనోడి లగేజ్ రెడీగా ఉంటుంది. ఏంటి అని అడిగితే అసిస్టెంట్ బాస్ బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నారు మేడం అని అంటే ఎన్ని రోజులు, 10 days మేడం, ఏమైనా మెసేజ్ ఉంటే చెప్పండి బాస్ కి చెప్తా అని అంటే ఆమె పాపం డల్ అయిపోయి ఏం లేదులే అని అంటుంది. కానీ రాత్రి పూట జియాంగ్ ని చాలా మిస్ అవుతుంది. బెడ్ మీద మనోడు లేకపోయేసరికి నిద్రే పట్టక ఈ బెడ్ అంటే ఇంత ఖాళీగా ఉంది అని బాధపడుతూ ఉంది. ఆ తర్వాత 10 days గడుస్తాయి. జియాంగ్ కాల్ చేసి కంపెనీకి రా ఒకసారి మాట్లాడాలి అని అంటే సూయి ఎగ్జైట్ అవుతూ అతన్ని కలవడానికి వెళ్తుంది. అక్కడ మేనేజర్ ని పంపిస్తాడు తన వైఫ్ ని పికప్ చేసుకోవడానికి. సూయి అతన్ని చూసి చాలా ఎగ్జైట్ అవుతూ లోపలికి రాగానే మనోడు ఏదిట్రా అనగానే ఆమె నడుచుకుంటూ డైరెక్ట్ గా వచ్చి పర్స్ పక్కన పెట్టేసి అతని ఒళ్ళో కూర్చుంటుంది. నన్ను మిస్ అయ్యావా అని అడిగితే ఆమె అవునంటుంది. అప్పుడు సూయి నాకు ఏదో సర్ప్రైజ్ ఉందని పిలిచావు కదా అని అడిగితే జియాంగ్ గెస్ చేయమంటాడు. బిజినెస్ ట్రిప్ నుంచి బ్రేస్లెట్ తెచ్చావా అని అంటే అతను కాదని తలుపుగానే అయితే వెడ్డింగ్ రింగ్స్ తెచ్చావా అని ఎగ్జైట్ అవుతూ అడగగానే అరే ఎలా కనిపెట్టేశావు బేబీ అని చెప్పి ఆ రింగ్స్ బయటికి తీసి ఒకటి ఆమె వేలుకు తొడుగుతాడు, ఇంకొకటి ఆమె జియాంగ్ వేలికి తొడుగుతుంది. ఇద్దరు హ్యాపీగా చూసుకుంటున్నప్పుడే జియాంగ్ ఒక్కసారిగా ఆమె మెడ పట్టుకుని పక్కకు తిప్పుకొని కిస్ చేస్తాడు. ఎవరైనా చూస్తారు అని సిగ్గుపడుతుంటే ఎవ్వరు చూడరు, నా రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా ఎవడు అడుగు పెట్టడు అని ఇద్దరు మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. జియాంగ్ ఆమె అవుట్ ఫిట్ చూసి నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు ఈ రోజు నైట్ అని ఏదో అనే లోపే బయట నుంచి జియాంగ్ వాళ్ళ సిస్టర్ వాయిస్ వినిపిస్తుంది. సూయి భయంతో దాక్కోడానికి ప్లేస్ ఎతుకుతుంది. అక్కడున్న కబోర్డ్ లో దూరిపోతుంది. అప్పుడే ఈమె లోపలికి వస్తుంది. బ్రో పాకెట్ మనీ అని ఆ రూమ్ లో ఆడవాళ్ళ పర్ఫ్యూమ్ స్మెల్ పీల్చి ఏంటి బ్రో ఇక్కడ ఇలాంటి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, ఎవరున్నారో చెప్పు, నీకు సీక్రెట్ ఎఫైర్ నడుస్తుందా ఏంటి అని అంటూ సూయి ఉన్న కబోర్డ్ డోర్ తీయబోతుంది. జియాంగ్ సైలెంట్ గా వెళ్ళు లేకపోతే పాకెట్ మనీ కట్ చేస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో ఓ సరే సరే పాకెట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ అని వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయాక ఈమె ఫోన్ రింగ్ అవుతుంది. జియాంగ్ డోర్ తీసి ఆమెను బయటికి తీస్తే సూయి ఇంతలో జియాంగ్ చెల్లెలు మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యి నేను మళ్ళీ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా బ్రో అని అంటే సూయి జియాంగ్ వెనకాల దాక్కోబోతుంటే ఆమె దాక్కోవలసిన అవసరం లేదు, మొన్న నెయిల్ షాప్ లో కలుసుకున్నాం కదా అని అంటే జియాంగ్ సూయి చేపట్టుకుని పక్కకు తీసుకొచ్చి ఇంట్లో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే నీ పాకెట్ మనీ కట్ అని వార్నింగ్ ఇస్తే ఆమె బ్రో డోంట్ వరీ నేను సీక్రెట్స్ దాచడంలో తోక్ తురుంకాన్ వర్రీ అవ్వకు అని అంటే సూయ ఆమెతో మొన్న షాప్ లో నిన్ను చూసినప్పుడు పెద్ద పొగరబోతుకి ఎత్తలా కనిపించావు కానీ రియల్ గా నువ్వు చాలా క్యూట్ అండ్ హంబల్ అని మెచ్చుకుంటుంటే ఆమె బయట అందరి ముందు అలా పొగరబోతు గిత్తలా నటించకపోతే మాలాంటి బలిసినోళ్ళకి అది అమర్యాదకరం అని ఓహో మీ ఇద్దరి మధ్య నేను థర్డ్ వీల్ అయ్యానన్నమాట, అయితే వెళ్తాను, సరే సరే వెళ్తున్నా కానీ నా పాకెట్ మనీ ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. సూయి జియాంగ్ తో నీకు నీ సిస్టర్ కి మధ్య బాండింగ్ చాలా బాగుంది అని అంటే మేం చిన్నప్పటి నుంచి ఇంతే, సరే నీకు ఆకలేస్తుంటుంది కదా పద వెళ్దాం అని అంటాడు. నెక్స్ట్ డే అప్పుడే షాన్ ఇంటికి సూయి పేరెంట్స్ వచ్చి మమ్మల్ని పిలిచారట అని అడిగితే షాన్ వెళ్ళి కాలేజ్ నుంచి సూయిని నా దగ్గరికి తీసుకురండి అని ఆర్డర్ అయ్యగానే వాళ్ళు ఇక్కడికి బయలుదేరతారు. సూయి కాలేజ్ నుంచి బయటికి రాగానే వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు షాన్ దగ్గరికి వెళ్లాల్సిందే అని ఫోర్స్ చేస్తుంటే పాపం సూయి తమ్ముడు మాత్రం సూయికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని వారిస్తున్నా కూడా వినకుండా ఆమెను గుంజుతూనే ఉంటారు. సూయి బాడీ గార్డ్స్ వచ్చి అడ్డుకుంటున్నా కూడా వాళ్ళ
వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు కింద కూర్చొని డ్రామాలు చేస్తూ ఏడుస్తూ పబ్లిక్ లో ఆమెను ఇన్సల్ట్ చేస్తారు. అందరూ అది చూస్తూ ఉన్నప్పుడే సూయికి తన పాత రోజులు గుర్తొచ్చి భయం వేసి ఒక్కసారిగా పానిక్ అయ్యి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సడన్ గా జియాంగ్ ని గుద్దుకుంటుంది. జియాంగ్ ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగానే జియాంగ్ ఇమ్మీడియట్ గా నీపై ఇప్పుడు పోలీస్ కేసు పెడుతున్నాను. జియాంగ్ సూయిని తనతో పాటు తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే అతను ఇదంతా తన కోసమే చేస్తున్నాడు కదా, మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక మంచి కెమెరా కొనడానికి షాపింగ్ కి వెళ్తుంది. ఒక కెమెరా నచ్చి ప్యాక్ చేయమంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన షూ అది చూసి ఏంటి 2 మిలియన్స్ పెట్టి కాస్ట్లీ కెమెరా కొంటుందా అని ఒకటి కుళ్ళుకుంటుంది కుళ్ళుబోద్ది. ఒక రిపోర్టర్ కి మెసేజ్ చేస్తుంది, ఈ సూయి రెప్యుటేషన్ ని నాశనం చేయండి, 3 రోజుల్లో అందరూ దాన్ని చీకొట్టడం నేను చూడాలి అని అంటుందా. నెక్స్ట్ డే పాపం ఈమె కాలేజ్ కి రాగానే అందరూ ఆమె గురించి ఆన్లైన్ లో వచ్చిన ఫేక్ రూమర్స్ గురించి మాట్లాడుకుంటారు. ఈ షూ అందరి ముందు సూయికి సపోర్ట్ చేస్తున్నట్టు డ్రామా చేస్తూ తను పూర్ కావచ్చు, తనలో చాలా లోపాలు ఉండొచ్చు, అంత మాత్రాన మీరు ఎగతాళి చేస్తారా అంటూ ఈమెను ఎగతాళి చేస్తూనే వాళ్ళని తిడుతుంది. సూయికి కూడా అది వింటే కొంచెం వింతగా అనిపిస్తుంది. బట్ వీళ్ళందరి రూమర్స్ విని తట్టుకోలేక ఏడుస్తూ బయటికి వచ్చేసరికి జియాంగ్ ఆమెని పికప్ చేసుకోవడానికి వస్తాడు. ఈసారి షూ జియాంగ్ ని చూసేస్తుంది. దాంతో ఆమె దిగ్భ్రాంతికి గురయ్యి పిచ్చ కోపం వచ్చి వెంటనే వాళ్ళ అన్నయ్య కాల్ చేసి సూయిని నీ లైఫ్ నుంచి తరిమై, తను జియాంగ్ బ్రదర్ ప్లే బాయ్ ని కాదు జియాంగ్ ని డేట్ చేస్తుంది అని నిజం చెప్పేస్తుంది. కార్ లో వెళ్తుంటే జియాంగ్ సూయికి మొత్తం ఎవిడెన్స్ చూపిస్తాడు. షూ ఎంత అబద్ధాల కోరో, ఫస్ట్ నుంచి నీ రెప్యుటేషన్ ని ఎలా నాశనం చేసిందో చూడు, ఆ కాలేజ్ లో రూమర్స్ రావడానికి రీజన్ ఆమెనని ఆ చాటింగ్ స్క్రీన్ షాట్స్ అన్ని చూపిస్తాడు. సూయి అవన్నీ చూసి చాలా బ్రేక్ డౌన్ అయ్యి ఏడుస్తుంది. అప్పుడే ఈ షూ కూడా డిన్నర్ కి రమ్మని మెసేజ్ చేయగానే జియాంగ్ వెళ్ళు అని చెప్తాడు. సూయి డిన్నర్ కి వెళ్ళగానే షూ డైరెక్ట్ గా ఏయ్ నువ్వు ఆ జియాంగ్ ని డేట్ చేస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు అని అంటుంది. సూయి ఇన్నాళ్ళు నా వెనకాల రూమర్స్ క్రియేట్ చేసింది నువ్వే కదా అని అడిగితే ఈ మేడం గారు దానికి డైరెక్ట్ గా ఒప్పుకొని అవును ఇప్పుడు నాకేంటి తక్కువ, నువ్వు నన్నేం పీకలేవు అని పొగరుగా మాట్లాడుతుంటే షూ తన అన్నయ్యని గార్డ్స్ ని అక్కడికి పిలిపిస్తుంది. కానీ ఈసారి సూ అస్సలు భయపడకుండా కౌంటర్లు ఇచ్చేసరికి ఆమె కాన్ఫిడెన్స్ ని చూసి షూ షాక్ అయ్యి దీనికేమైంది, అస్సలు భయపడట్లేదు, ఇంతకు ముందు కొంచెం మాట్లాడితే చాలు పానిక్ అయిపోయి వణికిపోయేది అని షాక్ అవుతుంటే ఇంకో పక్క షాన్ నీ వల్లే నాకు కాలు విరిగింది, నువ్వు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని నన్ను పెళ్లి చేసుకో అని అంటుంటే సూయి ఇన్నేళ్లు నీ కాలు నువ్వు విరగొట్టు, నా మీద నేరం నెట్టేశావు అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఈ షాన్ గడు కావాలనే చెట్టు మీదకి ఏదో నెట్టేసి ఆమె ముందు షో ఆఫ్ చేస్తున్నట్టు ఆ చెట్టు ఎక్కి మరి అందుకొని కావాలని చేతులు వదిలేసి కింద పడిపోతాడు. దాంతో అతని కాలు ఈమె వల్ల విరిగిపోయిందని చెప్పి సింపతి కొట్టేసి ఆమె తనతో ఉంచుకోవాలని ప్లాన్ చేస్తాడనమాట. ప్రెసెంట్ లో అది గుర్తు చేసి మీ ఇద్దరికి నేను చచ్చిన రుణపడలేను, కావాలని నన్ను ట్రాప్ చేశారు అని అరుస్తూ ఉన్నప్పుడే జియాంగ్ తన గ్యాంగ్ తో అక్కడికి ఎంటర్ అవుతాడు. వాళ్ళందరూ వీళ్ళిద్దరిని పట్టుకునేసరికి ఈ షూ పిచ్చెక్కి పట్టి అంటే ఇదంతా నువ్వు సెట్ చేసావా అని అరుస్తూ ఉంటుంది. జియాంగ్ డైరెక్ట్ గా అక్కడికి వచ్చి సూయి పక్కన నిలబడి అంతా అయిపోయిందా ఇక ఇంటికి వెళ్దామా అని ఆమె చేయి పట్టుకుని ఆ షూ ముందే తీసుకెళ్తూ అసిస్టెంట్ కి సైగ చేస్తాడు వీళ్ళ పని పట్టమని. ఇంటికి వచ్చాక సూయి చాలా టెన్షన్ పడుతూ ఉంటే జియాంగ్ ఆమె కోట్ కప్పి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు, అబ్రాడ్ వెళ్ళిపోతావా అని అంటే అవును, కానీ ఈసారి ఎవరి కోసమో కాదు నా కోసం, నేను బాగా చదువుకుని ఒక మంచి జ్యువెలరీ డిజైనర్ అవుతాను అని అంటే అతను సరే నీకు నచ్చింది చెయ్యి, కానీ ఈ నీ లైఫ్ లో నేనెప్పుడు నీకు సపోర్ట్ గానే ఉంటాను, అంతేకాదు ఇప్పుడు మన పేరెంట్స్ ని మీట్ అవ్వాల్సిన టైం అయింది కాబట్టి రేపు నువ్వు మా పేరెంట్స్ ని కలవాలి అని చెప్పగానే సూయి షాక్ అయ్యి అంటే ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా అని అంటే జియాంగ్ ఆమె ఫేస్ పట్టుకుని నవ్వుతూ నువ్వు కాంట్రాక్ట్ లో లాస్ట్ క్లాస్ చదవనట్టున్నావు, అందులో నువ్వు లైఫ్ టైం చచ్చే వరకు నా వైఫ్ గా బాధ్యతలు నెరవేర్చాలి, అందులో ఫస్ట్ ది అని చెప్పి ఆమెను కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను బెడ్ మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టి ఫస్ట్ ఫోర్ హెడ్ పై కిస్ చేసి అడుగుతాడు నా టైని తీయడంలో హెల్ప్ చేస్తావా అని అంటే ఆమె టై మెల్లగా తీసేసరికి మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆబ్వియస్లీ స్పీడ్ గా తీసేసి ఆమె మీదకి వచ్చి కిస్ చేస్తూ ఆ నైట్ ప్యాషనెట్ గా గడుపుతాడు. నెక్స్ట్ డే జియాంగ్ సూయిని వాళ్ళ పేరెంట్స్ డిన్నర్ ఇన్విటేషన్ కి తీసుకొస్తాడు. వాళ్ళు సూయితో కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడడంతో మనోడు కంట్రోల్ చేసుకోలేక ఇంకోసారి నా వైఫ్ జోలికి వస్తే మామూలుగా ఉండదు అని వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఫైనల్ గా సూయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక గ్రాండ్ వెడ్డింగ్ సెరమనీ చేసుకుంటారు. జియాంగ్ ఫ్యామిలీ కూడా ఫైనల్ గా వెళ్ళని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు బై బై.